Hi students, this is Fani. Welcome back to my channel. Now I am going to discuss this weekend junior advanced paper solutions topic limits. Okay, let us start with the first question. Limit as extends to infinite 1 plus 1 by x power n whole to the power of x where n greater than 0. ఇక్కడ multiple answers questions. సో ఇది 1 to the power of infinite ఆ ఫామ్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 1 by x power n into x అంటే e to the power of x by x to the power of n. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. n is equal to 1 తీసుకుందాం. if n is equal to 1 that implies that is equal to e power 1. e కరెక్టే కదా. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ n greater than 1. n greater than 1 అంటే let it be 2 అనుకుందాం, లేదా 3 మీ ఇష్టం వచ్చి నెంబర్ అనుకోండి. n greater than 1, n greater than 1 కాబట్టి x by x పవర్ n అంటే n అంటే 2 అనుకున్నాం కదా. సో e to the power of 1 by x as extends to infinity కాబట్టి 1 by x ఏమొస్తుంది చెప్పండి, 0 అయిపోతుంది. e పవర్ 0 అంటే 1. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 0కి 1కి మధ్యలో ఉంది n వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1. సో లెట్ us సపోజ్ n is equal to 1 by 2 అనుకుందాం. అంటే e to the power of x by x పవర్ n. n అంటే 1 by 2 కదా, అంటే రూట్ x e to the power of 1 by root x. ఓకే, యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ కాబట్టి n is equal to 1 by 2 అనుకున్నాను. 1 by root x అంటే ఇక్కడ root x కదా, 1 by root x, x by root x అంటే root x అంటే e to the power of infinite. e to the power of infinite అంటే నథింగ్ బట్ ఇన్ఫైనైట్ కదా. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ దీస్ 3 ఆర్ ఆన్సర్స్. ఓకే, లెట్ us go with the next question. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 38th question. f of x is equal to sin x by x, g of x is equal to tan x by x. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేసే ముందు మనకి విషయం తెలిసి ఉండాలి. సో sin x గ్రాఫ్ ఇలా ఉంటుంది, y is equal to x అనే లైన్ ఇలా ఉంటుంది, tan x అనే గ్రాఫ్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ tan x గ్రాఫ్, దిస్ ఈజ్ x గ్రాఫ్, దిస్ ఈజ్ sin x గ్రాఫ్. సో అన్నిటికన్నా చిన్నది sin x ఈజ్ లెస్ దాన్ x లెస్ దాన్ tan x. సో ఫస్ట్ ఈ డివైడింగ్ విత్ x తో డివైడ్ చేద్దాం. x తో డివైడ్ చేస్తే sin x by x ఈజ్ లెస్ దాన్ 1 ఈజ్ లెస్ దాన్ tan x by x. అంటే sin x by x వాల్యూ 1 కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. కొద్దిగా తక్కువ అంటే అరౌండ్ 0.9. ఇది కొద్దిగా ఎక్కువ, 1 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే 1.1 అనుకుంటున్నాను, అంటే వెరీ నియర్ అది. ఇది 0.99 అనుకోండి, అది 1.0001 అనుకోండి. ఇది ఫస్ట్ గుర్తుండాల్సిన విషయం. సో ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏమని ఇచ్చారో చూద్దాం. f of x is equal to ఇలా కనుక్కుందాం. ఫస్ట్ 100 ఇంటూ f of x ఎంత అవుతుంది అంటే క్వశ్చన్లో 100 f of x ఉన్నాయి కాబట్టి, అంటే 100 ఇంటూ f of x అంటే sin x by x. sin x by x అంటే ఎంత చెప్పాను, 0.9. 100 ఇంటూ 0.9 అంటే అది 99 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 1తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది కదా, 1 కన్నా కొద్దిగా తక్కువ కాబట్టి 99 పాయింట్ సంథింగ్, దట్ విల్ బి 99. అదే 100 బై f of x అనుకోండి, అంటే 100 బై f of x అంటే ఎంత, sin x by x. sin x by x అనేది లెస్ దాన్ 1 కాబట్టి x by sin x అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. గ్రేటర్ దాన్ 1 అంటే 1.1 అట్లా ఉంటుంది. సో 100 ఇంటూ 1.1 బై ఉన్నప్పుడు, బై అంటే ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా అది. సో 1.1 అంటే 100 పాయింట్ సంథింగ్. సో ఆన్సర్ 100 వస్తుంది, 100 బై f of x. అలాగే 100 ఇంటూ g of x చూద్దాం. 100 ఇంటూ g of x అంటే 100 ఇంటూ g of x అంటే tan x by x కదా, tan x by x అంటే 1.1 ఇంటూ 1.1. దీనికి స్టెప్ రాస్తే మళ్ళీ ఆన్సర్ 100. 100 బై g of x అంటే 100 బై g of x అంటే tan x by x. ఓకేనా, 100 బై tan x by x అంటే 100 ఇంటూ x బై tan x. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా tan x by x అంటే 1.1 కాబట్టి x బై tan x అంటే 0.9 సంథింగ్ ఉంటుంది. సో 100 ఇంటూ 0.9 సంథింగ్ అంటే 99 పాయింట్ సంథింగ్ అని వస్తుంది, అంటే ఆన్సర్ 99. సో ఇవి ఈ 4 వాల్యూస్ తెలిస్తే అన్ని ఆప్షన్స్ మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి, ఈ డయాగ్రామ్ జాగ్రత్త చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే,
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, 100 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 100/f ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతో చూసుకోండి. ఇది చాలా మంచి క్వశ్చన్ కూడా ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 39th question. Limit as x tends to 0, x to the power of n plus 1, step of 1/x, n greater than 0. ఓకే, వేరే స్టెప్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఆప్షన్స్ ఏమని ఇచ్చారంటే 1 if n is even, సెకండ్ ఆప్షన్ 0 if n is odd, థర్డ్ ఆప్షన్ ఏంటంటే లిమిట్ ఎగ్జిస్ట్ ఇఫ్ n గ్రేటర్ దాన్ 0, n గ్రేటర్ దాన్ 0 అయితే ఎగ్జిస్ట్ అవుతుందని ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ n ఈజ్ ఆడ్ అంటున్నారు. చూద్దాం. సో 0 ప్లస్ తీసుకుందాం, 0 ప్లస్ మాట్లాడదాం. 0 ప్లస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను తీసుకునే కేసులో n అనేది ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నాను. n అనేది ఈవెన్ నెంబర్. 0 ప్లస్ అంటే 0.1 అనుకుందాం. అంటే 1 ప్లస్ 0.1 పవర్ n. n అంటే ఈవెన్ నెంబర్, మీ ఇష్టం వచ్చిన ఈవెన్ నెంబర్ రాసుకోండి. అంటే 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.0011 అంటే 1 పాయింట్ సంథింగ్ స్టెప్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకేనా, ఇది స్టెప్ జాగ్రత్త చూసుకోండి. పవర్ సంగతి అవసరం లేదు, తర్వాత చూద్దాం. 0 మైనస్ 0 కన్నా కొద్దిగా తక్కువ, 0 కన్నా కొద్దిగా తక్కువ ఎక్స్ ప్లేస్లో -0.1 హోల్ స్క్వేర్ రాసాం. స్క్వేర్ చేస్తే మళ్ళీ సేమే కదా వచ్చేది, పాజిటివే కదా, మళ్ళీ సేమ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే, ఇట్స్ క్లియర్. నౌ ఇక్కడ పరిస్థితి ఏంటి చూద్దాం. ఆడ్ నెంబర్ అయితే పరిస్థితి ఏంటి, n ఆడ్ అయితే పరిస్థితి ఆఫ్ ఇండియా ఏంటి. n ఆడ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు 0 ప్లస్ తీసుకుందాం. 0 ప్లస్ తీసుకుంటే 1 ప్లస్ 0.1 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది 3 అనుకుందాం. అంటే 1 పాయింట్ సంథింగ్ అంటే 1 వస్తుంది. అదే 0 మైనస్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1 ప్లస్ -0.1 హోల్ క్యూబ్ అంటే ఇది నెగిటివ్ వస్తుంది. 1 మైనస్ నెగిటివ్ అంటే 0 పాయింట్ సంథింగ్ స్టెప్ 0 అంటే ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. పవర్ ఏది రాసుకున్నా మనకు తేడా లేదు. సో 2 ఆన్సర్స్ డిఫరెంట్ వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏంటి చెప్పండి, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈవెన్ అయితే ఈ ఆన్సర్, ఆడ్ అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్. లిమిట్ as x tends to 0, sin of pi into 1 minus cos of mx by x to the power of n exist అని ఇచ్చేసారు. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ m is equal to n is equal to 1 అన్నారు. m n 1 సబ్స్టిట్యూట్ చేసిద్దాం. sin of pi into 1 minus cos x by x. ఓకే, 1 మైనస్ కాస్ ఎక్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఏముండాలి, ఎక్స్ స్క్వేర్ ఉండాలి ఇంటూ కొత్తగా ఎక్స్ స్క్వేర్ ఓన్లీ ఎక్స్ కదా ఉంది, ఇంటూ ఎక్స్ రాసి అప్పుడు ఈ ఆన్సర్ 1/2. సో సైన్ ఆఫ్ పై ఇంటూ 1/2 అంటే π/2 ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సైన్ 0 వచ్చేసింది ఆన్సర్. సో m ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆన్సర్ ఎంత, 0. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో m is equal to 1, n is equal to 2. So sin of pi into 1 minus cos of m is equal to 1 అంటే 1 minus cos x by n is equal to 2 అంటే x square. అంటే sin of pi by 1 minus cos x by x square అంటే 1/2 కదా, sin pi/2 again it is 1. So exist. Now third option, m is equal to n is equal to 2 అంటే సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో వీ హ్యావ్ సైన్ పై, ఆన్సర్ ఈజ్ 0. ఓకే, ఫోర్త్ ఆప్షన్ m ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ కాస్ క్యూబ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. సో సైన్ ఆఫ్ పై ఇంటూ ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్లో దీనికి ఒక ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను, దీనికి ఒక ఎక్స్ రాస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వాల్యూ 1/2,
సైన్ ఆఫ్ పై బై 2 ఇంటూ ఇది ఎక్స్ అంటే 0 కదా, కాస్ 0 1 1 అంటే 3/x వచ్చేసింది. ఇక్కడ నాట్ డిఫైన్ వచ్చేస్తుంది వాల్యూ, ఎందుకంటే డినామినేటర్లో ఎక్స్ మిగిలిపోయింది. కాబట్టి ఇది ఒక్కటే ఆప్షన్ కాదు, మిగతావన్నీ ఆన్సర్లే. చూసుకోండి ఒకసారి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ 41st క్వశ్చన్. అడ్వాన్స్ కాబట్టి కొద్దిగా కంగారు పడద్దు మీరు. క్వశ్చన్స్ తక్కువ వచ్చిన క్వశ్చన్స్ తెలుసుకోవడం కోసం ట్రై చేయండి. ఆప్షన్స్ లిమిట్ యాజ్ n tends to infinite 1 power r into x plus 2 power r into x plus and so on n to the power of r into x by n to the power of m that is equal to l. ఆన్సర్ l అంటున్నారు. సో ఇప్పుడు ఒక ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో r is equal to 2, m is equal to 3 అయితే l is equal to x by 3 అవుతుంది. r is equal to 2 అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా n స్క్వేర్ కదా ఫార్ములా. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 బై n పవర్ m అంటే క్యూబ్ n క్యూబ్. సో n ఆఫ్ 1 ప్లస్ 1 బై n ఆఫ్ 2 ప్లస్ 1 బై n బై 6 n క్యూబ్ క్యాన్సిల్. 1 బై n అంటే 0, 1 ఇంటూ 2 బై 6 అంటే 1/3. ఇప్పుడు అన్నింటిలో స్టెప్ ఎక్స్ మిగిలిపోతుంది. యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ అయితే స్టెప్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్? ఎక్స్కి ఈక్వల్. సో ఇంటూ ఎక్స్. సో ఆన్సర్ x/3. సో ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. r is equal to 3, m is equal to 4 అయితే ఆన్సర్ l is equal to x/4 అంట. r3 అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ n క్యూబ్ 1 2 క్యూబ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా n క్యూబ్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, స్టెప్ ఎక్స్ అలాగో యాజ్ ఎక్స్టెన్షన్ ఫర్ స్టెప్ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ బై టోటల్ డివైడెడ్ బై n పవర్ m. m అంటే 4 కదా, n పవర్ 4. సో ఇక్కడ కూడా n కామన్ తీసుకుంటే n స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్ 4n పవర్ 4 ఇంటూ ఎక్స్. సో ఆన్సర్ ఈస్ x/4. సో ఇది కూడా కరెక్టే. అదే మోడల్లో సిబిట్ కూడా మీరు చేసుకోవచ్చు. సిబిట్ ఏంటి? r is equal to 2, m is equal to 4 అయితే l is equal to 0 అంటున్నారు. r is equal to 2 అంటే ఇదే, ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్. అయితే ఇక్కడ m is equal to 4 అంటున్నారు. ఇదే బిట్లో m is equal to 4 అంటే ఇక్కడ n పవర్ 4 ఉంది. అంటే న్యూమరేటర్లో n క్యూబ్ వస్తుంది, డినామినేటర్లో n పవర్ 4 ఉంది. అంటే 1/n ఆఫ్ సంథింగ్. యాజ్ n tends to infinite 1/n 0 కదా, 0 ఇంటూ ఫైనైట్ అంటే 0. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. అలాగే ఫోర్త్ బిట్ l ఈజ్ ఫైనైట్ అని ఇచ్చారు. r, m బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అన్ని సందర్భాల్లో ఫైనైట్ అనే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో n పవర్ 4/n స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు n మిగిలిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఇన్ఫైనైట్ వచ్చేస్తుంది. బట్ ఫైనైట్ అని ఇచ్చారు అన్ని కేసెస్లో, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. సో అది పాసిబుల్ అవ్వదు. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్. f of x is equal to root of 2 minus x plus root of 1 plus x step is equal to 2. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, బాగానే కనబడుతుందో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఒకసారి క్లారిటీగా ఉంది కదా. ఓకే, బ్లాక్ పడదాం లేకపోతే. సో క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ది డొమైన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. డొమైన్ కనుక్కుందాం ఫస్ట్. 2 minus x అంటే ఏమొస్తుంది చెప్పండి? x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ పరిస్థితి ఏంటి? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్. ఇది 1 ప్లస్ ఎక్స్ అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంతే కదా. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 కాదు, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. ఇక్కడ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది చెప్పండి? -1 to 2. సో -1 నుంచి 2 వరకు దీన్ని గ్రాఫ్ డ్రా చేస్తాం మీకు. ది బెస్ట్ -1 -half 0 half 1 3/2 అండ్ 2. -1 నుంచి 2 వరకు. ఫస్ట్ ఈ డొమైన్ అనేది తెలిసి ఉండాలి మీకు. ఓకే, సో ఇక్కడ 1, దిస్ ఈజ్ 1 and this one is 2 and this one is 0.
మనం సబ్స్టిట్యూట్ చేసిద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 3. -1 √3 అంటే 1.732. 1.732 స్టెప్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 1 అంటే 1. -1/2 పెట్టినా కూడా అంతే. ఇక్కడ చూడండి, -1/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఇంటర్వెల్ లోపల, అంటే +1/2 అవుతుంది. 2 + 1/2 అంటే 5/2. అప్పుడు కూడా అంటే ఈ గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఉంటుంది. అదే 1/2 దగ్గర నుంచి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 ప్లస్ ఇదేమొస్తుంది అప్పుడు √2 + √1 అంటే √2 అంటే 1.414 + 1 అంటే 2.414, 2 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇదంతా 2నే. ఎక్కడ వరకు ఇది కూడా 1/2 పెట్టినా కూడా అంతే, 1 పెట్టినా కూడా అంతే. మళ్ళీ 1 పెడితే ఇదేమొస్తుంది, ఇప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. జాగ్రత్త చూసుకోండి వాల్యూస్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అంటే మళ్ళీ 1.4 అంటే 2నే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని వాల్యూ 2నే వస్తుంది స్టెప్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రాఫ్ ఇట్లా వస్తుంది. సో ఇది గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అయితే 2 ఎక్కడ అవుతుంది, =2 అని ఇచ్చారు. =2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడండి, -1/2 to 1. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఈ ఇంటర్వెల్ మొత్తం ఎక్కడ ఉంటే అది ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్లో 0 to 1/2 ఇచ్చేసారు. సెకండ్ ఆప్షన్లో 1/2 to 1 ఇచ్చారు. థర్డ్ ఆప్షన్లో -1/2 ఇచ్చారు. ఇవన్నీ ఇంటర్వెల్ అదే కదా. ఫోర్త్ ఆప్షన్లో -1 to 2. మొత్తం ఇంటర్వెల్ తేడా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే స్టెప్ వాల్యూ 2 వస్తుంది. మిగతా అన్ని కేసులు ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇది ఈజీ ప్రొసీజర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అడ్వాన్స్ పేపర్ కదా, కొద్దిగా టఫ్గా ఉండొచ్చు మీకు. భయపడకండి, కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేర్చుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జామ్ కరెక్ట్ చేసుకోవచ్చు. 43rd క్వశ్చన్ చూడండి. 43rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఫైనైట్ లిమిట్ వాల్యూ అని ఇచ్చారు. ఫస్ట్ లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఐడియా ఉంది కదా. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ x minus step x by x minus step x. సో 0 ప్లస్ తీసుకుందాం. 0 కన్నా కొద్దిగా ఎక్కువ. 0 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే 0.1 సబ్స్టిట్యూట్ చేసి ఇది 0 అయిపోతుంది. అంటే 0/x. ఓకే, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, 1. ఇక్కడ లేదా 0.9 అని చెప్పొచ్చు అసలు యాక్చువల్గా. 0 కన్నా కొద్దిగా తక్కువ పెట్టుకున్నాం. అంటే ఇది కూడా యాక్చువల్గా 1 కాదు. ఇందాక నేను చెప్పాను, మీకు గ్రాఫ్ డ్రా చేసి చెప్పాను మీకు నేను. ఇట్లా వస్తుంది మీకు గ్రాఫ్, sin x గ్రాఫ్, ఇది x, ఇది tan x గ్రాఫ్. sin x/x అంటే లెస్ దాన్ 1, 0.99999 యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అన్నమాట. ఎగ్జాక్ట్గా 0 దగ్గర అయితే ఆన్సర్ 1, అది మీకు తెలుసు. ఓకే, 0.9 అంటే సో 0 కన్నా కొద్దిగా తక్కువ అయితే, 0 కన్నా కొద్దిగా తక్కువ అయినప్పుడు స్టెప్ x వాల్యూ -0.1 అంటే ఎంత వస్తుంది, -1. అంటే సైన్ ఆఫ్ ఇక్కడ స్టెప్ x ప్లేస్లో -1, x మైనస్ ఆఫ్ -1 అంటే +1 బై -1 +1. ఆవేశపడి 1 రాయకండి, ఇక్కడ 0 ఉంది. x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామంటే 0 + 1/0 + 1 దట్ ఈస్ sin 1. సో ఇక్కడేమో 1 వచ్చింది, ఇక్కడేమో sin 1 వచ్చింది. కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫస్ట్ ఆప్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సెకండ్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ ఏమని ఇచ్చారంటే ఇదే ప్రాబ్లంకి స్టెప్ అని ఇచ్చారు. అంటే ఇదే ప్రాబ్లంలో స్టెప్ అని ఇచ్చారు. స్టెప్ ఇప్పుడే చెప్పాను, ఈ వాల్యూ 0.99 వస్తుందని. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, 0. మరి దీనికి స్టెప్ ఎంత, 0 మైనస్ ఇదే కదా, sin 1. sin 1 అంటే గుర్తుందా, 1 అంటే 57 degrees సంథింగ్. సైన్ ఆఫ్ 57 degrees సంథింగ్. 57 degrees అంటే 0 పాయింట్ సంథింగ్, 0. ఇది 0 వచ్చింది, ఇది కూడా 0 వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా థర్డ్ ఆప్షన్ ఏమని ఇచ్చారు, లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 స్టెప్ ఆఫ్ sin x/x. అది కూడా ఫైనైట్ ఆన్సర్ 1 అని చెప్పొచ్చు, లేదా 0 ప్లస్ అయినా 0 మైనస్ అయినా అదే ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x, ఇది కూడా సేమ్. లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ sin x/x అంటే sin x/x మైనస్ ఇది. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే మనకు మీనింగ్ ఏంటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే x మైనస్ స్టెప్ x కదా. కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ sin x/x అంటే sin x/x మైనస్ స్టెప్ ఆఫ్ దిస్ వన్. స్టెప్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇప్పుడే మాట్లాడాం 0, దీని వాల్యూ 1 అంటే ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ ఇది 43rd క్వశ్చన్కి సంబంధించి. కొద్దిగా 1-2 సార్లు జాగ్రత్త వినాలి ఇవి.
మళ్ళీ లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, మీకు ఏమైనా డౌట్ ఉంటే. 44th క్వశ్చన్ చూద్దాం. 44th క్వశ్చన్. లిమిట్ యాజ్ n tends to infinite n to the power of minus n square of n plus 1 n plus 2 sorry n plus 1 n plus 1 by 2 ఇది n plus 1 by 2 n plus 1 by 3 and so on to into ఇది ప్లస్ కాదు and so on to n plus 1 by 2 power n minus 1 whole to the power of n is equal to lambda. అయితే వాల్యూ కనుక్కుంది, వాల్యూ కనుక్కుంది. ఇక్కడ n పవర్ n స్క్వేర్ కదా, అంటే దీని అర్థం ఏంటి, 1 by n పవర్ n ఇంటూ 1 by n పవర్ n, కరెక్టేనా? లేదా 1 by n పవర్ n హోల్ స్క్వేర్, ఇలా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1 by n పవర్ n స్క్వేర్. ఓకే, సో ఇది గుర్తుంది కదా మీకు. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి, నేను ఈ లోపల బ్రాకెట్లో 1 by n పవర్ n సరిపోయింది కదా. బయట ఏమనుందంటే మనకి ఇలా ఉంది, అంటే వీ కెన్ రైట్ n పవర్ n స్క్వేర్, అంటే n పవర్ n హోల్ టు ది పవర్ ఆఫ్ n అన్నది. ఓకే, సో నౌ ఇక్కడ n కామన్ తీసేద్దాం. n ఆఫ్ 1 by 1 ప్లస్ n ఆఫ్ 1 ప్లస్ 1 by 2n, ఇట్లా n ఆఫ్ కామన్ తీసేసుకుందాం బై n పవర్ n అంటే n ఇంటూ n ఇంటూ n ఇంటూ ఈ nలు ఇవన్నీ క్యాన్సిల్ ఇక్కడ టు ది పవర్ ఆఫ్ n. ఇది 0 కదా, 1 n టైమ్స్ 2 అంటే 0 కదా, 0 0 0 0 0. సో 1 1 1 1 అది ఆన్సర్. ఓకేనా, చూసుకోండి ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, అహో సారీ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఈ ఎన్లు క్యాన్సిల్ అయిపోతే అన్నిటికీ పవర్ ఎన్ ఉంటుంది. ఇక్కడ పవర్ ఎన్ ఉంది కదా, అంటే క్వశ్చన్ ఏమైనప్పుడు 1 by 1 పవర్ ఎన్ పవర్ ఎన్ 1 ప్లస్ 2n పవర్ ఎన్ 1 ప్లస్ 1 by 3n హోల్ పవర్ ఎన్, ఇట్లా వస్తుంది. 2 పవర్ n మైనస్ 1n పవర్ ఎన్ ఉంది వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాకి వచ్చేసింది చూడండి, ఈ 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్ములాకి వచ్చేసింది. ఈ టు ది పవర్ ఆఫ్ ఇది ఈ పవర్ 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్మ్ అన్నమాట, 1 by 3 పవర్ n అండ్ సో ఆన్. సో అన్నిట్లో n n n క్యాన్సిల్, అంటే ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఈ పవర్ 1 ఈ స్క్వేర్ ఈ క్యూబ్, అంటే 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 3 అండ్ సో ఆన్. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకి దీనికి, ఈ టు ది పవర్ ఆఫ్ 1 1 by 2 1 by 3 ఇట్లా వచ్చింది కదా. 2 పవర్ ఇక్కడ 1 by 3 కాదేమో నా ఉద్దేశం, ఇది 2 పవర్ n మైనస్ 1 వస్తుంది కదా, ఇది 4 ఏమో, ఇది 4 అయింది, n ప్లస్ 3 అయి ఉండదు. అప్పుడు కూడా ఇది కూడా 4 అవ్వాలి. 4 అయితేనే అప్పుడు 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 4 ప్లస్ 1 by 8 ఇలా వస్తుంది బహుశా, నా ఉద్దేశం ఇది 3 అయి ఉండదు, ఇది 4 అయి ఉంటుంది. ఇది ఇక్కడ 2 పవర్ n మైనస్ 1 ఉంది కదా, అలా ఇచ్చి ఉంటుంది. 3 అయి ఉండదు, 4 అయి ఉంటుంది. 1 2 4 8 అలా ఉంటుంది ఎక్స్పాన్షన్. అప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ a by 1 మైనస్ r ఈ టు ది పవర్ ఆఫ్ 1 by 1 by 2 అంటే ఈ స్క్వేర్. ఇది ఈ కరెక్షన్ ఉంటుంది క్వశ్చన్లో చూసుకోండి. అప్పుడు ఆన్సర్ ఈ స్క్వేర్ వస్తుంది, అంటే లాంబ్డా వాల్యూ ఎంత అంటే ఈ స్క్వేర్. ఓకే, అదొకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 45th క్వశ్చన్. లిమిట్ యాజ్ x tends to 0 1 plus x square plus f of x by x square whole to the power of 1 by x is equal to e cube అని ఇచ్చేసారు. ఓకే, సో ఇది కూడా 1 పవర్ ఇన్ఫైనైట్ ఫామ్. ఈ టు ది పవర్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లై చేయడం మీ అందరికీ తెలుసు.
by x square into 1 by x. So x square plus f of x by x square common తీసాను అనుకోండి by x square into x square cancel. ఓకేనా? that is e to the power of 1 plus f of x by x square by x. ఇలా వచ్చింది. అంటే ఇక్కడే మీరు డిసైడ్ చేసుకోవచ్చు, అసలు ఇది మొత్తం కూడా చేయకుండానే ఇక్కడే మీరు ఏమని చెప్పొచ్చు, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ కదా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కదా. మనకి ఫైనట్ ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటే న్యూమరేటర్లో కూడా ఎక్స్ క్యూబ్తోనే స్టార్ట్ అవ్వాలి, మిగతా టర్మ్స్ అన్ని ఉండకూడదు. సో ఇది ఎక్స్ క్యూబ్ ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒక క్యూబిక్ ఈక్వేషన్ అయి ఉండాలి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని రాసుకోవచ్చు. ఓకే, అయితే కాన్స్టెంట్ రాయకండి. ఎందుకు రాయకూడదు చెప్తాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ కాదు, ఇది ఎక్స్టెన్స్ టు 0 కదా, అందుకని కాన్స్టెంట్ మిగిలిపోతుంది. సో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ బై ఎక్స్ క్యూబ్. మీరు డి కాన్స్టెంట్ కూడా రాశారనుకోండి, ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ కూడా మిగులుతుంది. రాసుకునే ఇబ్బంది ఏం లేదు, లాస్ట్ ఎలాగో 0 అనుకుంటున్నాం, రాసుకోండి అది. సో ఈ టు ది పవర్ ఆఫ్ ఏం మిగిలిపోయింది చూడండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ బి ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ క్యూబ్. ఎక్స్టెన్స్ టు 0 ఇక్కడ అంటే ఇది క్యాన్సిల్ అయిపోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక్క టర్మే ఉండాలి, ఇవన్నీ ఉండటానికి ఛాన్స్ లేదు అసలు. ఎందుకని ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ అంటే 1 బై ఎక్స్ అంటే నాట్ డిఫైన్ వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఎక్స్టెన్స్ టు 0 ఇది ఒక్క టర్మే మిగిలిపోవాలి. అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఏ, దాన్ని ఈ స్క్వేర్ అన్నారు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది అంటే ఏ ఒక్కటే ఉంటుంది, 2x క్యూబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 46th క్వశ్చన్. 46th క్వశ్చన్ చేసే ముందు మీకు ఒక ప్రాబ్లం చెప్తాను నేను. 46th క్వశ్చన్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చెప్తాను, అది చూడండి, అర్థం చేసుకున్నది. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 m by 1 minus x power m minus 1 by x is equal to m minus 1 by 2. ఈ రిజల్ట్ మీకు గుర్తుండాలి, తెలుసుంటేనే ఈ ప్రాబ్లం చేయగలం. ఎలా వచ్చిందో ప్రూఫ్ చెప్తాను చూడండి. అంటే ప్రూఫ్ చేసే ముందు ఒక చిన్న విషయాలు చెప్తాను. 1 minus x square అంటే we can write 1 minus x into 1 plus x. 1 minus x cube అంటే 1 minus x ఇట్లా వస్తుంది చూసుకోండి. అప్పుడు ఇలా అన్ని చోట్ల 1 minus x వస్తుంది, పక్కనే వస్తుంది చూడండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పవర్స్ ఇట్లా. సో ఇప్పుడు 1 minus x పవర్ m అంటే 1 minus x, 1 plus x square and so on to x to the power of m minus 1. సో ఇప్పుడు రెండిట్లో LCM 1 minus x to the power of m. సో m మైనస్ ఇక్కడ 1 minus x పోతే ఏం మిగులుతుంది, ఇదే కదా మిగిలేది, 1 plus x square and so on to x to the power of m minus 1. ఇక్కడ m ఉంది, m అంటే నేనేం రాస్తున్నానంటే 1 plus 1 plus 1 plus and so on to 1 m టైమ్స్ అని రాస్తున్నాను, అంటే m1 రాస్తున్నాను. ఎందుకని ఒక 1 ఈ 1 క్యాన్సిల్, మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 ఇక్కడ మైనస్ ఎక్స్, 1 మైనస్ ఎక్స్, నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్కడిది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక 1 ఇక్కడ ఎక్స్ క్యూబ్, అట్లా రాసుకుంటూ 1 minus x to the power of m minus 1 by 1 minus x power m. ఓకేనా? ఓకే, ఎవరికి డౌట్ లేదు కదా. ఇప్పుడు స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 1 minus x by 1 minus x power m, 1 minus x square by 1 minus x power m and so on, 1 minus x power m minus 1 by 1 minus x power m. ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ చెప్పాను, అది చూసుకోండి జాగ్రత్తగా. 1 minus x power m ఎక్స్పాన్షన్లో 1 minus x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది చెప్పండి, ఇక్కడ 1 by 1 plus x square and so on to ఎంత x to the power of m minus 1. ఇక్కడ 1 minus x square అంటే 1 minus x, 1 minus x power m, 1 minus x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 plus x by 1 plus x square and so on to x to the power of m minus 1 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు 0 కదా వాడు ఇచ్చింది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే సారీ ఎక్స్టెన్స్ టు 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 1 1 1 1 అంటే m. ఓకే, అంటే 1 by m, ఇది 2 by m, ఇది 3 by m అండ్ సో ఆన్ టు ఇక్కడ m minus 1 by m.
సో 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ టు m మైనస్ 1 బై m. అంటే సిగ్మా ఎన్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1. n ప్లస్ 1 అంటే m మైనస్ 1 ప్లస్ 1 బై 2. సో m మైనస్ 1 ఇంటూ m బై 2. m మైనస్ 1 ఇంటూ m బై 2. ఓకే, చూసుకున్నాం కరెక్ట్గా. ఈ m ఎక్కడండి? ఇక్కడ బై m ఉంది కదా, ఈ m ఇక్కడ m రెండు క్యాన్సిల్. ఆన్సర్ m మైనస్ 1 బై 2. సో ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు. ఇది గుర్తుంటే ఈ ప్రాబ్లం చేసేయచ్చు. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ చెప్తాను చూడండి ఒకసారి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి ఇప్పుడు? లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 5 బై 1 మైనస్ ఎక్స్ పవర్ 10 మైనస్ 3 బై 1 మైనస్ ఎక్స్ పవర్. ఫార్ములా ఒకసారి చూడండి. ఇక్కడ m ఉంటే ఇక్కడ ఎక్స్ పవర్ m ఉండాలి, కాబట్టి ఇక్కడ 10 ఉండాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 6 ఉండాలి. కాబట్టి మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 10 బై 6 బై 1 మైనస్ ఎక్స్ పవర్. ప్రాబ్లంలో ఏముండాలి? పక్కన బై 1 మైనస్ 1 బై ఎక్స్. సో ఈ ప్రాబ్లం 10 బై మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 6 బై 1 మైనస్ ఎక్స్ పవర్ 6 ఇలా రాసుకోవాలి. ఈ ఐడియా రాకపోతే ప్రాబ్లం చేయలేము. ఓకే, సో ఇప్పుడు ఆ మోడల్లోకి వచ్చేసింది కాబట్టి ఫార్ములా ఏంటి? m మైనస్ 1 అంటే 10 మైనస్ 1 బై 2 మైనస్ దిస్ వన్ ఈజ్ 6 మైనస్ 1 బై 2. ఇప్పుడు సింప్లిఫై చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్. 47th క్వశ్చన్లో లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ 1 ప్లస్ 1 బై 2 1 ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ 1 ప్లస్ 1 బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అండ్ సో ఆన్ టు 1 ప్లస్ 1 బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n అని ఇచ్చారు. వాల్యూ కనుక్కో. మీకు ఈ మోడల్ గుర్తుండి ఉంటుంది నా ఉద్దేశం. ఒకసారి గుర్తు చేస్తాను మీకు. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 అండ్ సో ఆన్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ 2n ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకే, ఎందుకు? అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఎక్స్ పవర్ 4, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఎక్స్ పవర్ 8. ఇది కూడా సేమ్. సో ఇక్కడ 1 మైనస్ 1 బై 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ a ప్లస్ b, a మైనస్ b, 1 మైనస్ 1 బై 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 1 మైనస్ 1 బై 2 పవర్ 4, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 1 మైనస్ 1 బై 2 పవర్ 8. ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 1 మైనస్ 1 బై 2 హోల్ పవర్ 2n మైనస్ 1 బై 1 మైనస్ 1 బై 2 అంటే 1 బై 2. n టెన్స్ టు ఇన్ఫైనైట్ కాబట్టి ఇక్కడ ఇన్ఫైనైట్ పెట్టామంటే 1 బై 2 పవర్ ఇన్ఫైనైట్ అంటే 0 కదా. సో 1 మైనస్ 0 బై 1 బై 2. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. ఇది కూడా లెంగ్తీ క్వశ్చన్. ఇది 48th క్వశ్చన్. లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ పై ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 3 టు n r క్యూబ్ మైనస్ 8 బై r క్యూబ్ ప్లస్ 8. అంటే ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా. ఇది 2 క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ప్రకారం a మైనస్ b a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ బై a ప్లస్ b ఆఫ్ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఓకే, సో ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి చేద్దాం. ముందు r ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. 1 బై 5, నెక్స్ట్ 2 బై 6, 3 బై 7, 4 బై 8, 5 బై 9 అండ్ సో ఆన్. తర్వాత 6 బై 10 ఇట్లా వస్తూ ఉంటాయి. లాస్ట్లో ఏమొస్తుంది? ఇక్కడ n మైనస్ n వరకు కదా, n మైనస్ 2 బై n ప్లస్ 2, దాని ముందు n మైనస్ 1 బై n ప్లస్ 1, దాని ముందు n మైనస్ 3 బై n అట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. 9 ప్లస్ 4 13 ప్లస్ 6 19 బై ఇంత 9 ప్లస్ 4 13 మైనస్ 6 అంటే 7. నెక్స్ట్ తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే 16 20 28 20 మైనస్ 8 12 ఇట్లా వాల్యూస్ వచ్చేస్తూ ఉంటాయి.
ఇక్కడ n సబ్స్టిట్యూట్ చేస్తే n స్క్వేర్ ప్లస్ 2r ప్లస్ 4 బై n స్క్వేర్ మైనస్ 2r ప్లస్ 4. ఓకే, అయితే మీరు గమనించండి ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ నుంచి వరుస క్యాన్సిల్ అయిపోతుంది, ఇవన్నీ ఇట్లా క్యాన్సిల్ అయిపోతాయి, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 4 క్యాన్సిల్ అవ్వ ఇలాగే ఉండిపోతాయి. ఓకే, అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి న్యూమరేటర్లో, డినామినేటర్లో మిగిలిపోతాయి. ఎన్ని టర్మ్స్ మిగిలి ఇక్కడ 4, ఇక్కడ కూడా 4 మిగిలాలి, అంటే దీని ముందు n-1, అంటే ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 బై n-1 n ప్లస్ 1 n ప్లస్ 2. ఇక్కడ పరిస్థితి ఏంటో చూడండి, ఇక్కడ కూడా ఈ నెంబర్స్ 5 6 7 ఇట్లా వచ్చినప్పుడు ఈ నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇది మిగిలిపోతుంది. ఓకేనా, ఈ 7 12 ఈ 2 టర్మ్స్ మిగిలిపోతాయి ఇక్కడ. సో మనకి మిగిలేదు అక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, 7 ఇంటూ 12. అక్కడ న్యూమరేటర్లో ఇది న్యూమరేటర్ మిగులుతుంది. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా, ఇలా సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ 4 ఇంటూ 3 12, ఇక్కడ కూడా 12 క్యాన్సిల్, ఇక్కడ 2 మిగిలిపోతుంది, ఇక్కడ 7 మిగిలిపోతుంది. 2/7 ఇంటూ మిగతా వల్ల ఆన్సర్ 1 వచ్చేస్తుంది, చేసుకోగల సింప్లిఫై చేస్తే వస్తుంది మీకు అక్కడ మిగిలిపోయే టర్మ్స్లో. సో ఈ వాల్యూ ఎంత అంటే 2/7. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 2/7. మిగతా ఇక్కడ ఎంత వచ్చిందంటే n⁴లో వచ్చిందంటే పైన కూడా n⁴లోనే మిగులుతుంది. ఓకే, అది చూసుకోండి. నెక్స్ట్ ప్యాసేజ్ ఉంది చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్. f(x) ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ x ప్లస్ a ఇంటూ స్టెప్ ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ b ఇంటూ స్టెప్ ఆఫ్ 1 మైనస్ x అని ఇచ్చారు క్వశ్చన్ ప్యాసేజ్. అయితే x టెన్స్ టు 1 దగ్గర అని ఇచ్చారు, లిమిట్ యాజ్ x టెన్స్ టు 1 అని ఇచ్చారు f(x). ఇప్పుడు 1 ప్లస్ దగ్గర కనుక్కుందాం. 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ అయితే 2 మైనస్ 1, 1 కన్నా ఎక్కువ అంటే 1.1, 1.1 ప్లస్ 1 అంటే 2.1, 2.1 స్టెప్ 2, 2 ఇంటూ a, 2a, 1 మైనస్ 1.1 మైనస్ 0.1 అంటే -1, ఇది -b అని వచ్చింది. నెక్స్ట్ 1 మైనస్ కనుక్కుందాం, 1 కన్నా కొద్దిగా తక్కువ అంటే 2 మైనస్ x, 0.9, 1 కన్నా తక్కువ అంటే 0.9 ప్లస్ 1 అంటే 1.9, 1.9కి 1 అంటే a, 1 మైనస్ 0.9 0 రాయకాల్సిన పనే లేదు ఇక్కడ. 1 మైనస్ అంటే 0.9, 1 మైనస్ 0.9 అంటే 0.1, స్టెప్ ఆఫ్ 0.1 అంటే 0, ఇది మిగిలింది. ఇప్పుడు ఎక్స్ప్రెస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ 2a మైనస్ b, ఇది 1 ప్లస్ a. ఇప్పుడు ఈ రెండు వాళ్ళు ఏమని ఇచ్చారు, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b అయితే ఆన్సర్ ఎంత వస్తున్నాడు, a ఈజ్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ అనుకోండి, చూసుకోవాల్సిన పర్లేదు. ఇక్కడ 1 ప్లస్ a మిగిలిపోయింది కదా, రెండు ఈక్వల్ అనుకోండి. వాల్యూ ఎంత వచ్చేసింది చూసుకోండి, ఇక్కడ 1 దగ్గర 1 మైనస్ దగ్గర ఎక్కడో చోట a ఈజ్ ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నాడు. a ఈజ్ ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 1 ప్లస్ 2a, b ప్లస్లో a రాశాను అనుకోండి, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ a, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 ప్లస్ a, సరిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ బిట్, సెకండ్ది -1 దగ్గర ఉన్నారు, -1 అంటే -1 ప్లస్, సేమ్ అదే మోడల్. -1 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే -0.9, -0.9 ప్లస్ 1 అంటే 0 పాయింట్ సంథింగ్ అంటే 0, ఇది రాయక్కర్లేదు. 1 మైనస్ ఆఫ్ 0.9 అంటే 1 ప్లస్ అంటే 1.9, 1.9 అంటే 1 వస్తుంది అంటే b. నెక్స్ట్ -1 కన్నా కొద్దిగా తక్కువ అంటే -1.1, -1.1 ప్లస్ 1 -0.1 అంటే -1 అంటే -a, మైనస్ అంటే 2.1 అంటే 2 వస్తుంది 2b. సో x ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా మిగిలింది. దిస్ ఈజ్ 3 ప్లస్ b, దట్ ఈస్ 3 మైనస్ a ప్లస్ 2b. ఇప్పుడు ఆన్సర్ ఏంటున్నారు వాళ్ళు, a నాట్ ఈక్వల్ టు b అని ఇచ్చారు. a నాట్ ఈక్వల్ టు b అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ ఈక్వల్ వచ్చినాయా, రాలేదు, కాబట్టి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2 దగ్గర ఇచ్చారు అంటే 2 ప్లస్ కనుక్కుందాం, 2 మైనస్ కనుక్కుందాం. 2 ప్లస్ అంటే 2.1 అంటే ఇది 3 అవుతుంది, 2.1 అంటే -1.1 -2. అలాగే 2 మైనస్ 2 కన్నా కొద్దిగా తక్కువ 1.9, 1.9 అంటే ఇది 2, 1.9 అంటే 1 మైనస్ 1.9 -0.1 అంటే -b. సో 2 మైనస్ 2
2 minus 2 plus 3a minus 2b, 2 minus 2 2a minus b, ఈ రెండు క్యాన్సిల్, ఇక్కడేమో 3a minus 2b, ఇక్కడ 2a minus b, రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమని ఇచ్చారు, a is equal to 2b అంటున్నారు. a is equal to 2b సబ్స్టిట్యూట్ చేద్దాం. 2b సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 3 into 2b minus b, 2b minus b, ఇక్కడ 6b minus b, 5b, 4b minus b, 3b ఈక్వల్గా రాలేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ద లాస్ట్ ప్యాసేజ్, ఇది క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ అన్నమాట. వాస్తవం పేపర్ కొద్దిగా జాగ్రత్త చేయాలి మీరు. 52nd క్వశ్చన్, సెకండ్ ప్యాసేజ్ సంబంధించి, లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ 3x స్క్వేర్ ప్లస్ 1 బై, ఇది ఈజీ అని ఉన్న ఉద్దేశం, బై ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, 3 ప్లస్ 1 బై ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 4 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ 1 బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది, ఈ రెండు క్యాన్సిల్. ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ కాబట్టి ఇక్కడ 3/4 పవర్ ఎక్స్ అంటే ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ బై 1 అంటే 3/4 పవర్ ఇన్ఫైనైట్, 3/4 పవర్ ఇన్ఫైనైట్ అంటే జీరోనే కదా. అది నెక్స్ట్, ఎందుకంటే -1కి +1కి మధ్యలో ఉంటే చాలు. 2 minus x, లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు a, 2 minus x by a whole to the power of tan of pi x by 2a. ఇది 1 ప్లస్ 1 మైనస్ రాసుకొని చేసేయచ్చు, లేదా ఎల్ హాస్పిటల్ అప్లై చేసేయచ్చు. ఈజ్ ఈక్వల్ టు కే అనుకొని ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాను. లాగ్ కే ఈజ్ ఈక్వల్ టు లాగతం అప్లై చేస్తే tan ఆఫ్ పై ఎక్స్ బై 2a ఇంటూ లాగ్ ఆఫ్ 2 minus x by a, that is log of 2 minus x by a by tan అంటే we can write by cot. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేద్దాం. లాగ్కి డెరివేటివ్ 1 బై 2కి డెరివేటివ్ 0 మైనస్ 1 బై ఏ బై కాట్కి డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఇంటూ 5 బై 2a. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎక్స్ప్రెస్ టు ఏ, ఎక్స్ప్రెస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 2 మైనస్ 1 1, అప్పుడు న్యూమరేటర్లో 1 బై ఏ, ఎక్స్ప్రెస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కొసీకెంట్ పై బై 2 1 ఇంటూ పై బై 2a, ఏ క్యాన్సిల్, 1 బై పై బై 2 అంటే 2 బై పై. ఇదంతా దేనికి ఈక్వల్, లాగ్ కే. నౌ కే ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 2 బై 5. ఓకే, లాస్ట్ క్వశ్చన్. Last question. Limit as 54th question. Limit as extends to 0 sin x plus cos x whole to the power of 1 by x. ఇది ఇచ్చింది. ఇది కూడా బెటర్ ఏం చేస్తారంటే మీరు ఈజ్ ఈక్వల్ టు కే అనుకొని లాగర్థం అప్లై, లేదా 1 పవర్ ఇన్ఫైనైట్ 1 యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. లాగ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 by x ఇంటూ లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x. సో 1 by x కాబట్టి బై ఎక్స్ అని రాసేస్తున్నాను. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేసేస్తాను. లాగ్కి డెరివేటివ్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్కి డెరివేటివ్ 1. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, సైన్ 0 0, సో కాస్ 0 1 1 అంటే 1 మిగిలింది. ఇదంతా లాగ్ కే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు అది. సో ఈ పేపర్కి సంబంధించిన కీ ఇది సొల్యూషన్స్. పేపర్ అయితే కొద్దిగా టఫ్గా అనిపించింది నాకైతే, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కష్టమే. ఈ యొక్క ప్యాసేజే అన్నిటికన్నా ఈజీ ఏమో నా ఫీలింగ్. సో మళ్ళీ మీకు లైవ్లో కావాలంటే ఇంకా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ.